చాలా మంది అంటే యేసు ప్రభు ఎప్పుడో చనిపోయాడండి, ఆయన రక్తం గారిస్తే మనకు రక్షణ ఎలా వస్తుందండి? ఫ్రీడమ్ ఫైటర్స్ స్వతంత్రాన్ని తీసుకొచ్చినప్పుడు మనం లేము, మనం పుట్టలేదు, కానీ వాళ్ళు తెచ్చిన ఆ ఫ్రీడమ్ ఇప్పటికీ ఇంకా రాబోయే దినాల్లో కూడా మన భారతదేశ పౌరులందరూ అనుభవిస్తున్నారు. అలాగే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మనం లేకపోయినా ఆయన తీసుకొచ్చిన ఫ్రీడమ్ ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. యేసు రక్తము ద్వారా విడుదల, సమాధానం కలుగుతుంది. ఒకతనంటాడు, ఎర్రని రక్తం కదా యేసు రక్తం మిమ్మల్ని తెల్లగా ఎలా మారుస్తుందండి? రెండు సోపుతో తెల్ల బట్ట ఉతికితే మురికైపోయిన తెల్ల షర్ట్లన్నీ కూడా ఉతికారు అనుకోండి, బ్లూగా ఉన్న సోపు బ్లూగా మార్చట్లా, అది వైట్ గా మారుస్తుంది. ఎర్రగా ఉన్న యేసు రక్తము ఎర్రగా మార్చదు, తెల్లని ఉన్ని వలె మన హృదయాలు మార్చివేస్తుంది. పాపం ఎరుగని పరిశుద్ధ జీవితం జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతి కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టుకు ఆయన ఇహలోకానికి మానవుడి రూపంలో వచ్చి ఏ పాపం ఎరగకుండా, ఏ పాపము చేయకుండా పరిశుద్ధ జీవితం జీవించి ఆ పరిశుద్ధ రక్తాన్ని సిలువలో నీ కొరకు, నా కొరకు, మానవులందరి కొరకు చిందించి మరణమును జయించి